కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చిత్రకళలో నుంచి పుట్టి రవ్వంత హాస్యము, చిటికెడు అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం జత చేసి గీసేదే వ్యంగ్య చిత్రం, కార్టూన్ చిత్రం. తన వ్యంగ్య చిత్రాలతో సున్నితమైన హాస్యాన్ని, చమత్కారాన్ని, తెలుగు నుడికారాన్ని జతచేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి తన కళను ఉపయోగించిన చిత్రకారిణి రాగతి పండరి గారు. పురుష వ్యంగ్య చిత్రకారులు రాజ్యం చేస్తున్న కార్టూన్ జర్నలిజంలో ఒక స్త్రీ చిత్రకారినిగా ప్రవేశించి అంచెంచెలుగా ఎదుగుతూ శారీరక లోపం తనకు అవరోధం కాదని నిరూపించారు రాగతి పండరి. కార్టూన్ కోసమే పత్రికలు ప్రత్యేక శీర్షికలు నిర్వహించే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిశ్రీ చైతన్య దీప్తి రాగతి పండరి గారు. రాగతి పండరి తల్లిదండ్రులు రాగతి గోవిందరావు, శాంతకుమారి. ఈమె జననం జూలై 22, 1965 విశాఖపట్నంలో జన్మించారు. పుట్టిన ఏడాదికే పోలియో సోకి దివ్యాంగురాలయ్యారు. ఈమె సోదరి రాగతి రమ. ఈమె చెప్పే పాటలతోనే రాగతి పండరి గారు చదువుకున్నారు. రాగతి పండరి గారికి ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ జయదేవ్ గారు. వీరి వ్యంగ్య చిత్రాలను చూసి ఈమె ఎంతగానో ఆకర్షితులు అయ్యారు. కార్టూన్ గీయడం నేర్చుకోవాలనే తలపుతో, మొక్కవోని దీక్షతో స్వయంగా గీయడం నేర్చుకున్నారు. తాను గీసిన కార్టూన్ చిత్రాలను శ్రీ జయదేవ్ గారికి పంపి లోపాలను తెలుపమని రాశారు. కార్టూన్ సైజు, రాసే విధానం వంటి చిన్న చిన్న సవరణలు తెలిపారు శ్రీ జయదేవ్ గారు. రాగతి పండరి గారి వ్యంగ్య చిత్రాలు వివిధ పత్రికల్లో గీసినవి చూడండి. రాగతి పండరి గారు 8 సంవత్సరాల వయసులో గీసిన మొదటి కార్టూన్ ఆంధ్రజ్యోతిలో ముద్రించబడి చరిత్ర సృష్టించారు. అప్పటి నుండి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రగతి, అనామిక, స్పందన, స్వాతి, యువ, జయశ్రీ, కల్పన, మహిళ వంటి పత్రికల్లో వీరి కార్టూన్ చిత్రాలు ప్రచురించబడ్డాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటిసారిగా రాగతి పండరి ఫోటో కార్టూన్స్తో పరిచయం చేశారు. ప్రేక్షకులు ఎంతగానో ప్రశంసించారు. కార్టూన్స్తో పాటు కవి చమత్కారాలు అనే శీర్షికతో చిత్రాలు గీశారు రాగతి పండరి గారు. కార్టూన్స్తో పాటు వీరాజి గారి కార్టూన్స్తో పాటు హాస్య ధారావాహినులకు అనగా సీరియల్లకు బొమ్మలు వేశారు రాగతి పండరి గారు. రాగతి పండరి బాయ్ గారు కథలను మలచడం. శ్రీ గోలి శంకర్రావుతో కలిసి కార్టూన్లతో కథలను మలచి సఫలీకృతులయ్యారు. ఆంధ్రప్రభ, సచిత్ర వార్తాపత్రికల్లో అయ్యో పాపం, అబ్బాయిలు, యవ్వనం పిలిచింది, దయ్యాలు ఎక్కడున్నాయి, కవి చమత్కారాలు అనే శీర్షికలకు చిత్రాలు గీశారు. శిఖ రాజకీయం అనే కార్టూన్లు వేసి రాజకీయ నాయకులను మెప్పించారు రాగతి పండరి బాయి. ఆంధ్రభూమి వారపత్రికల్లో రాజకీయ చదరంగం, శ్రీమతి, ఇద్దరమ్మాయిలు, కాలేజీ గర్ల్స్ వంటి శీర్షికలతో 9 సంవత్సరాలు ఆంధ్ర పాఠక లోకాన్ని నవ్వుల సంద్రంలో ఓలలాడించారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం గారి కోరికపై నవగ్రహం, అనుగ్రహం, మగాడి చెవిలో పూలు, భలే బలారే పేర్లతో శీర్షికలు నిర్వహించారు. దీపావళి ప్రత్యేక సంచికలో దీపావళి టపాసులు పేలకపోయినా ఆమె వేసిన కార్టూన్లు మాత్రం పేలేవి. కుమారి రాగతి పండరి బాయి గురువు శ్రీ జయదేవ్ గారు రాగతి పండరి బాయిని ఈ విధంగా అన్నారు. కార్టూన్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న ఏకైక మహిళా కార్టూనిస్టుగా ప్రశంసించారు. మహిళల జీవన సమస్యలను ఆకలింపు చేసుకొని వ్యంగ్య చిత్రాలను జోడించి తన సన్నని గీతలతో, పొందికైన వ్యాఖ్యలతో నవ్వుల పంటను పండించారు అని శ్రీ జయదేవ్ గారు
కుమారి రాగతి పండరిబాయిని ప్రశంసించారు. కుమారి రాగతి పండరిబాయి పండుగలు, పబ్బాలు, అల్లుళ్ళు, ఆడపడుచులు, దొంగలు, పోలీసులు, ఆఫీసులు, పార్కులు ఇలా ఆమె తాకని వస్తువు అంటూ లేదు. లాగని తీగ లేదు, నడవని డొంక లేదు. ఆకుంఠిత దీక్షతో, నిరంతర శ్రమ, వ్యంగ్య చిత్రకళ మీద ఆమెకు ఉన్న మక్కువతో, స్వయం కృషితో ఎదిగింది. చివరికి 19 ఫిబ్రవరి 2015న స్వర్గస్థురాలయ్యింది.